సో గైస్ నేనైతే ఇప్పుడు తాత వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నా హాలత్ ఎట్లా అయిపోయింది. ఇప్పుడు నాకు సైకిల్ ఉంది, నేను ఆటో అయితే బుక్ చేసిన. ఇప్పుడు డైరెక్ట్ మనం సిటీకి పోయి ఆటో నడుపుదాం గైస్. మనం అయితే డైరెక్ట్ సైకిల్ మీద నడవడిపోదాం. సో గైస్ అక్కడ పోయేదాకా లేట్ అవుతుంది, అందుకే నేను అక్కడ పోయి కలిసా గైస్ మీతోటి. సో గైస్ ఇప్పుడే సైకిల్ దిగి వచ్చిన షోరూమ్కి. ఇప్పుడు పోయి లోపడిపోదాం. వాడేమైనా ఉంటే ఒకసారి అడిగి చూద్దాం. అక్కడ ఒక ఆయన ఉన్నారు గైస్. అన్నా నేను ఆటో బుక్ చేసిండే. అచ్చా సరే, ఇప్పుడు నేను అంటున్నాను బయట నిల్చొని నీ ఆటో అయితే వచ్చేసా అంట. సో గైస్ ఇప్పుడే నాకైతే నా ఆర్డర్ అయితే వచ్చింది. ఆటో అయితే ఇప్పుడు ఆటోలో అయితే మనం ఎక్కిద్దాం. కొత్త ఆటో ముందే ఆపి నడపాలి గైస్. కొత్తది ఇప్పుడు జస్ట్ నవే తీసుకున్నాం కాబట్టి మళ్ళీ. సో గైస్ మీకైతే దీన్ని ఇంకేర్ చూపిస్తాను. ఇట్లా ఇప్పుడు మనం ఇట్లా మళ్ళీ జస్ట్ మిస్ గైస్. స్పీడ్ దీన్ని ఎక్కువ పెంచద్దు. అన్న ఒక అన్న ఉన్నారు గైస్. అన్న ఇక్కడ పోవాలి చెప్పు. ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతా చెప్పాను. తీసుకుపోవన్నా కోన్లాగా నాకు తెలియదు అన్నాడు. చెప్తాను ఏం వద్దన్న, నేను పోతున్నా ముంగడ నేను నడుపుకుంటా పో అన్న. సో గైస్ ఈ అన్నకైతే గోల్నాక్ అంట. గోల్నాక్ ఏనో ఉంది, మనం ఏమో ఉన్నాం. నాకు తెలియదు గోల్నాక్ ఏదో. అన్న ఎక్కడ పోవాలి చెప్పనా? కూర్చో అన్న. ఆగా ఆపుతున్నా. కూర్చున్నానా? ఎట్లా స్ట్రైటా? సరే సో గైస్ బస్ స్టాప్ అంట. ఇప్పుడు మనమైతే బస్ స్టాప్ కానీ ఆపుదాం. ఎక్కడన్నా ఇప్పుడు బస్ స్టాండ్ కాడ ఆపన్నా. ఎటు పోవాలి? రైట్ లెఫ్ట్ అన్నా? లెఫ్ట్ ఈ నాన్న ఇంకో ఇది బస్ స్టాండ్ అన్న. ఆపుతున్నా, దిగానన్న. సరే అన్న, పైసలు వేసినాను అన్న. ఎక్కడ పోవాలి చెప్పాలన్న? అన్న ఇంటి అడ్రస్ చెప్తా పోనీ అన్న. సరే అన్న ఇక్కడ లెఫ్ట్ రైట్ ఆగండి. స్ట్రైట్ పోయి రైటా? సరే పోతున్నా అన్న. తీసుకున్నా అన్న. ఇప్పుడు పోయినా అన్న. తీసుకో స్ట్రైట్ పోయా అన్న. సరిపోతున్నా అన్న. ఈ లెఫ్ట్గా ఈ రైట్ అన్న. ఇల్లు చూసినారు ఎంత బాగుందో. ఇంకో ఈడ అదా నా ఇల్లు అన్న. అచ్చా నీదేనా? లోపల చాలా తెలుసా అన్న. ఇప్పుడు ఎలా ఈ గేట్లు ఉన్నాయి, లోపల దించాలా ఇక్కడ దించాలా అన్న? లోపల దించుతా అన్న. ఫస్ట్ టైం కదా అన్న. వద్దు అన్న, మీ ఇంట్లో మేమెందుకు, మీరు ఎక్కడ పెద్దోళ్ళు. సరే అన్న, ఫోన్పే చేసినావు రైట్. సో గైస్ ఇప్పుడైతే అన్న ఇదే దించేసినాం. మంచిగానే పైసలు నడుస్తున్నాయి మన కాడైతే. అన్న అయితే టిప్ ఇచ్చింది మనకి, ఇంకా మనకే ప్రాఫిట్. సో గైస్ ఇప్పుడు ముంగట ఇంకా కస్టమర్ పెట్టి చేయాలి ఇప్పుడు మనమైతే. సో గైస్ ఈ పనికి ఒక ఆయనను హైర్ చేసుకోవాలి గైస్. నేను ఏదో ఒకటి చేసుకోవాలి గైస్. ఇప్పుడు మన కాడైతే పోదాం, ఫస్ట్ షోరూమ్ కాడికి పోదాం. పైసలు అయినాయి కార్ కొనడానికి, కొంచెం ముంగడి పోదాం. కస్టమర్ దొరికితే అయిపోతాం ఒక పని. ఇప్పుడు పోదాం నడవండి. సో గైస్ ఏడా కస్టమర్ దొరుకుతలే, పోయి అడగాలి అందరు అడిగినట్టే. సో గైస్ ఇక్కడ రైల్వే స్టేషన్ పోదాం. ఇక్కడ మస్తు మంది వస్తారు. ఈడ ఓలేడు అన్న. ఎక్కుతావా అన్న? ఈ అన్న పైకి పోతున్నా అనుకుంటా. డిస్టర్బ్ ఎందుకు ఏమో గైస్. మనం ఎందుకు ఇప్పుడు మనం షోరూమ్ కడుపు వద్దు కానీ
పోదాం, ముంగడు కస్టమర్ దొరికితే ఎక్కించుకోవాలి. ఆ పైసలతో నీకు మంచి కార్ కొనుక్కుందాం గైస్ మనమైతే. సో గైస్ నేను పోదాం. ఇరాక ఓలేను గైస్. ఇలా అయితే ఎవ్వరు కనిపిస్తలే, ఖాళీ బండిలే. ఇప్పటిదాకా ఆడైతే అరే 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 ఆటోని గుద్దేసిన గైస్. అరే 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 అరే. సో కొత్త ఆటోని పాత ఆటో లెక్క మార్చేస్తున్నా నేనైతే. సో గైస్ ఎవ్వరు కనిపిస్తలే, ఎవరిని కూర్చోబెట్టుకోవాలి, మెల్లగా నడపాలి. ఇక్కడ ఒక అన్న పోతుండు, అన్నతో నడుపుదాం. ఓ అన్న అన్న ఇక్కడ కనిపో లేదా అట్లా తెలుసా అన్న. అన్న చెప్పన్నా ఎక్కడ పోవాలి చెప్పు, చెప్పన్నా ఎక్కడ పోతావు? చంపాపేట చంపాపేట షోరూమ్. చెంపాపేట ఇది చెంపాపేట అన్న. కార్ షోరూమా బైక్ షోరూమా? కార్ షోరూమ్. సరే అన్న. అన్న షోరూమ్ నాకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడికి వచ్చిన కాబట్టి తీసుకోకపోతా అన్న. నువ్వు ఆడనే ఉంటావు అన్న? కాదన్నా, నాకు తెలుసు కాబట్టి నేను తీసుకోపోతా. ఇప్పుడు అడ్జస్ట్ అట్లనే వస్తున్నా, నేను ఇప్పుడు షోరూమ్ కాడికి పోతున్నాను అన్న. ఇట్లనో వచ్చా కారు కొనుక్కోనికి. ఏం తిన్నారన్నా? నీళ్ళు తాగినా అన్న. అచ్చా అన్న, ఇంకా షోరూమ్ ఇన్నే వస్తుంది చూడండి, రైల్వే స్టేషన్. పోయినా అన్న, రైల్ ఎక్కిందా? మా వాళ్ళు ఎక్కిందా అన్న, నేను ఎందుకు? ఓకే అన్న ముంగండి ఉంది షోరూమ్. అన్న మీదైతే టోటల్ 100 అని. ఓకే అన్న. అన్న ఫోన్పే స్కానర్ అయిపోయిందా అన్న? రైట్. రూపీస్ పేమెంట్ ఆఫ్ 1000 రూపీస్ సరే కాదన్న. సరే అన్న బాయ్. ఇప్పుడైతే మనం షోరూమ్కి వచ్చేసినాం. ఇంకా కార్ కొనాలంతే. ఈ ఆటో నేను ఏం చేస్తా తెలుసా గైస్, హైర్ చేసేస్తా. ఇప్పుడైతే మంచి బైక్ వద్దు, కార్ కొందాం గైస్ మనమైతే. ఇది బాగలే, ఇది బాగలే, ఇది బాగలే, ఇది బాగలే, ఇది బాగలే, ఇది బాగలే, ఇది బాగలే. ఇది బడ్జెట్లో లేవు గైస్ ఇవన్నీ. చూద్దాం, తాడొద్దు. సో గైస్ ఈ కార్ బడ్జెట్లో తీసేసుకున్నాం. గైస్ వెనకకి అనుకుంటా పోదాం గైస్. ఇప్పుడు మనమైతే వెనకకి సో గైస్ రైట్. సో గైస్ చూడండి, ఆటో వచ్చినప్పుడు ఎవ్వరు కొన్నప్పుడు ఎవ్వరు రాలేదు, మస్తు మంది ఉంది. ఆగండి, నాకు ఫోన్ వస్తుంది. హలో మామ, కొత్త బండి తీసుకున్నా. మామ ఏదైనా ఇల్లు ఉంటే చెప్పవా అన్న? సీదావా మామ? పోతున్నా. ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటున్నా. ఎందుకు? నేను షోరూమ్ కాడ ఇప్పుడు ఉన్నా. అరే ఫస్ట్ నువ్వు. సరే పోయినా. స్ట్రైట్ పోతూ పోయినా. లెఫ్ట్ తీసుకో. లెఫ్టా? తీసుకుంటున్నా. తీసుకున్నా. అరే అరే సార్ మర్చిపోయినా. కొంచెం లాంగ్ రూట్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ముందే కొత్త కార్ నడుపుతున్నా కాదు, నాకు ఎక్కువ తెలియదు. మళ్ళా నడుపు. సరే. అదే గ్యారేజ్ ఎందుకు తెలుసా? గ్యారేజ్కి తీసుకొని వచ్చిన ఎందుకు తెలుసా? మోడిఫికేషన్ చేయాలి. ఇప్పుడు చూడు, కలర్ గిలర్ ఏం మెసేజ్ చూడు, మస్తు ఉంటుంది. బ్లాక్ కలర్ ఎట్లుంది? బ్లాక్ కలర్ మస్తు తిరిగిపోయింది మామ. మళ్ళా నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కాబట్టి బ్లాక్ వేస్తామండి. బ్లాక్ కలర్ బాబు. అరే బాబు వదిలే, జల్దీ చెప్పన్నా. ఇల్లు సీదా పోతాడు. లెఫ్ట్ తీసుకో. సీదా రైట్. పోతానే ఉండు సీదా. పోతున్నాగా. అరే పెట్రోల్ అయిపోయిందా? పోయినప్పుడు లెఫ్ట్ తీసుకున్నా.
రైట్ తీసుకో. అక్కడ ఒక ఇల్లు ఉంది, ఇది ఇది ఇక్కడ. ఇప్పుడే ఒక కస్టమర్ని వదిలిపెట్టిన ఈ ఇళ్ళకేనే. అది నా ఇల్లురా, పైన ఇల్లు నాది. ఏదో ఒకటి ఇప్పుడు నాకు ఇల్లు మొత్తం అమ్మేసేరా బై. పైకి ఎందా నువ్వు ఫోన్ తాత మాట్లాడుతూ పైకి ఎందా ఫస్ట్ నువ్వు దా పైకి అని పైన ఉండి పైన ఉండి కమాండ్స్ ఇస్తుంది నాకు. ఇక్కడ తిరుగుదాం, ఇల్లు చూసుకుందాం ఫస్ట్, ఇల్లు ఇంపార్టెంట్. నువ్వు కిందికి వెళ్ళిపోయిన వీడైతే పైపుదాం. వీడోడో ఏమో తిరుగుతుండు, చాచా అనుకుంటా వాళ్ళ చాచా తాత తాత నమస్కారం చెప్పిన తాతకి. ఇప్పుడు టీవీ మంచిగానే ఉంది, బాల్కనీ. ఇక్కడేమో గేమింగ్ రూమ్ ఉందిగా. ఇంకోసారి పైన నా రూము, కింద నీ రూము. నాకు మొత్తం ఇల్లు కాదు, నువ్వు ఏడగా చూసుకో. పైన ఓనర్ నేను. సరే తీరా బే, సరే పోతున్నా ఇక నేను. పైన హెలికాప్టర్ కూడా ఉంది. నువ్వు ఇస్తలో నాకు ఇల్లు, నేను పోతున్నా. బాయ్ బాయ్. సరే తీసుకో. సరే అట్లయితే మంచిగా పార్క్ చేసేస్తా ఇది బస్ తీసుకొని. రైట్ 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 కరెక్ట్ సెట్ అయింది. ఇప్పుడైతే ఏమి నాపుతారా బే, టెన్షన్ పడక. నాకు అన్ని వచ్చు, బండి గిండి అన్ని వచ్చు. నాకు నమ్మకం నిన్న ఒక ఆయనకు ఫోన్ చేయాలి, సోడమోన్కి థ్యాంక్ యూ చెప్పడానికి. హలో థ్యాంక్ యూ ఓకే బాయ్ చెప్పేసి అమ్మాయి హాయ్ సై అవుతాయి తెలుసుగా మేము చూద్దాం. కన్నా ఇక మనం ఇద్దరం కలిసి ఉంటున్నాం అనుకో ఇంట్లో. సరే నేను ఇప్పుడైతే సరే ఇప్పుడు నేను వీడియో ఎండ్ చేయాలి. మళ్ళా వ్యూవర్స్ అందరు నన్ను తిట్టుకుంటారు అవసరమా గైస్? ఇంకో కమెంట్లా కన్నా కృతిక్ నువ్వని కమెంట్ చేశాను గైస్. ఇప్పుడు మనం ఏదో ఇక్కడ నొక్కేద్దాం రైట్ పాటలా. నాకు ఒక ఇప్పిస్తా పైసలు వచ్చినప్పుడు. ఏడవకు, పైసలు ఇచ్చినా చూసుకో ఫోన్పేలా. పైసలు ఇచ్చి సబ్స్క్రైబర్స్ అడుగు. సో గైస్ వీనికి గొల్లెంత ఇప్పిద్దామా లేదా మీరు కామెంట్ చేయండి. పైసలు అయితే వేసినా వీనికి వద్దంట, వాడు రిటర్న్ వేస్తుండో. సో గైస్ ఇదే నా జర్నీ ఫుడ్ టు రిచ్. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. టాటా బాయ్ బాయ్, టేక్ కేర్.